హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఎప్పటి నుంచో అనుకున్నవి మాత్రం జరగవు, కానీ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోకుండా ఒక ప్లాన్ లేకుండా ఏం లేకుండా వెళ్తాం చూడ, అవే జరుగుతాయి మనం అనుకున్నవే. అయితే ఇక్కడ చూడండి, మేము స్కూటీ మీద వెళ్తున్నాం అనమాట. ఎక్కడికంటే రాంపల్లి విలేజ్ ఓమగువ స్టోర్కి. సంగీత గారు అదే ఇన్స్టాలో ఫేమస్ కదా ఆవిడ, ఆ స్టోర్కి వెళ్తున్నాం. కమ్మలు లేవు, గాజులు లేవు, పోతుంటే చెప్పులు తెగిపోయినాయి. ఆ చెప్పులు కూడా అక్కడే పడేసి ఆడావిడిగా ఎంత అంటే ఒక 9 వరకు క్లోజ్ చేస్తారు వాళ్ళ స్టోరు. మేము ఇక్కడ నుంచి 8:20కి స్టార్ట్ అయినాం. ఇంకా ఎంత స్పీడ్గా వెళ్ళినామంటే ఇద్దరము. అప్పుడు అనిపించింది, ఉట్టప్పుడేమో బండి ఎక్కితే, ఆ అక్క బండి ఎక్కితే నేను భయపడతాను అనమాట. ఎక్కడికన్నా తీసుకెళ్ళినా కూడా ఏడ కింద పడేస్తుందో అని భయపడతా. అలాంటిది నిన్న నా అవసరం కదా, అందుకని ఆమె ఎంత స్పీడ్గా కొంచెం స్లోగా పోనిస్తే, ఎందుకక్క స్లోగా పోనిస్తున్నావు, కొంచెం స్పీడ్గా పోని అన్నట్లు చెప్పి పోయినాం అనమాట అక్కడికి. స్టోర్ అయితే చాలా బాగుంది. ఇన్స్టాలో అన్ని చీరలు కూడా చాలా, అంటే మరీ ఎక్కువ హై రేంజ్ కాకుండా మినిమం మనం తీసుకోగలిగినంత అన్నట్లు, మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోగలిగినంతే ఉన్నాయి. చాలా బాగున్నాయి, క్లాత్ కూడా బాగుంది. స్టోర్ అంతా చాలా మంచిగా ఉంది. కానీ సంగీత గారే లేరు, ఉండింటే బాగుండేది అనిపించింది. కానీ ఆ టైంలో ఉండరు అనుకుంటా. ఇంకా వాళ్ళ తమ్ముడు స్టోర్ స్టాఫ్ ఉన్నారు. ఇంకా వాళ్ళు పట్టు చీరల సెక్షన్ క్లోజ్ చేసిండ్రు. మేము పోయినాక మళ్ళీ ఓపెన్ చేపించి ఇంకా తీసుకొని వచ్చేసి బయటకు వచ్చేసినాం. మొత్తానికైతే వెళ్ళాలి అనుకున్నా, కానీ ఇంకోసారి ఆవిడ సంగీత గారు ఉన్నప్పుడు వెళ్ళి అదే చీరలు ఏమైనా తీసుకుందాము అనుకున్నా. అది మళ్ళీ చూద్దాం, ఎప్పుడైనా అనుకోకుండానే వెళ్ళాలి, అనుకుంటే మాత్రం జరగదు. ఇంకా అక్కడి నుంచి అప్పటికే ఆకలి అవుతుంది మాకు. 9:30 దాటింది. ఎప్పుడో మధ్యాహ్నం 1:12:30కి 1కి తిన్నాము. ఇంకా అప్పటి నుంచి అట్లనే ఉన్నాం కదా. ఇంకా పెట్రోల్ పోయించుకోవడానికని వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అక్కడ తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయినాము. అట్లా జరిగిపోయింది నిన్న. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.